విజయభాస్కర్ గారు, ఒక విద్యార్థి పరిపూర్ణంగా డెవలప్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక హ్యూమన్ బీయింగ్ అనేది పర్ఫెక్ట్‌గా అంటే హోలిస్టిక్‌గా డెవలప్ అవ్వాలంటే సైకాలజీ ఆస్పెక్ట్‌లో గాని, జనరల్ ఆస్పెక్ట్‌లో మనం మాట్లాడాలనుకుంటే గనక ఐక్యూ ఒకటి, ఇంటెలిజెన్స్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్ అండ్ సోషల్ కోషెంట్ అనేవి 3 ప్రధాన అంశాలుంటాయి. మనకి ఐక్యూ గురించి జనరల్‌గా అవగాహన ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే జనరల్ అండర్‌స్టాండింగ్‌లో మన హ్మ్. ఐక్యూ విషయంలో డెసిషన్ మేకింగ్ గాని, కొన్ని మార్క్స్ అనుకుందాం అనుకోండి. సో, ఒకప్పుడు జనరేషన్స్‌కి, ఇప్పుడు జనరేషన్స్‌కి డిఫరెన్స్ చెప్తే మీకు ఆ డిఫరెన్స్ మీకు అర్థమవుతది. చూడండి ఇప్పుడు మనకి ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఎందుకంటున్నానంటే 80స్‌లో గాని ఎర్లీ 90స్‌లో ఉన్న జనరేషన్స్‌లో మనం చూసుకుంటే గనక ఐక్యూ పరంగా అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఏంటంటే మార్క్స్ అనుకుందాం. అంటే ఒక 60 మార్క్స్, 65 మార్క్స్ వస్తే గనక దే ఆర్ వెరీ గుడ్ కొంతవరకు బానే ఉంటుంది. యెస్. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్ అంటాం కదా! అంటే సింపుల్‌గా మనకు అర్థం అంటే ఎమోషనల్ మేనేజ్‌మెంట్ అనొచ్చు, ఎమోషనల్ కోషెంట్ ఏదైనా అనుకోవచ్చు. అంటే ప్రేమ గాని, కోపం గాని, ద్వేషం గాని, అసూయ ఏదైనా ఎనీ ఎమోషన్ మనం ఎమోషనల్ కోషెంట్ అంటాం. అంటే ఆ విషయంలో అప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉండేవారు. అంటే ప్రేమ విషయంలో గాని, కోపంగా అంటే సింపుల్‌గా చెప్పాలనుకోండి, అమ్మానాన్నలు తిట్టినా, కొట్టినా నార్మల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే చితక బాధేసినా అర్థం చేసుకునేవారు. దాన్ని బిల్డ్ చేసుకునే తత్వం ఉండేది. పేరెంట్స్ కొట్టినా, తిట్టినా ఏదైనా అంటే మన జాయింట్ ఫ్యామిలీ ఏ యాస్పెక్ట్‌లో చూసుకున్నా. అంటే ఎమోషనల్ కోషెంట్స్‌లో అంటే ఎమోషనల్ అవేర్‌నెస్, ఎమోషనల్ మేనేజ్‌మెంట్ 2 విషయాల్లో కూడా ఆ జనరేషన్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. స్ట్రాంగ్‌గా ఉండేవారు. అవును. మూడోది చెప్పాను చూడండి. సోషల్ కోషెంట్ అంటే సోషల్ మేనేజ్ అంటే సమాజంలో ఎలా ఉండాలి? ఆ రోజుల్లో చూసుకుంటే ఏ పని చేసినా భవబంధాలతో లింక్ అయ్యి ఉండేది. యెస్. అండ్ ఒక పని చేసినా ఒక పెళ్ళవుతుందనుకోండి, మనం ఇంట్లో ఆడించే వస్తువులు కానించి పప్పులు, పిండిలు లేకపోతే వడ్డించడాలు గాని, వండడాలు గాని అన్నీ కూడా హ్యూమన్ కనెక్షన్స్‌తో ఒక బట్టలు జాయింట్ ఉతకడం ఫ్యామిలీస్ చేయడం గాని, జాయింట్ ఫ్యామిలీస్‌తో గాని, చుట్టుపక్కల వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ అంటే హ్యూమన్ కనెక్షన్స్‌తో, సోషల్ రిలేషన్స్‌తో స్ట్ బిల్డ్ అయ్యి సోషల్ కోషెంట్స్ బాగా బిల్డ్ చేసేవాడు. నేనేం చెప్తున్నానంటే, ఈ 3 విషయాల్లో మనం స్ట్రాంగ్‌గా ఉండేది ఆ జనరేషన్స్. ఇప్పుడు జనరేషన్‌లో చూసుకుంటే గనక ఐక్యూ పరంగా చాలా బాగుంటున్నారు. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఐక్యూ. మార్క్స్ ప్రకారం చూసుకుంటే మొన్న అనుకున్నట్టుగా 99.9 హ్మ్. అది ఔట్ ఆఫ్ 10 కూడా వచ్చేసి 10 ఔట్ ఆఫ్ 10 కూడా వస్తాయి. కానీ ఈక్యూ, ఎస్‌క్యూ చూసుకుంటే గనక దే ఆర్ వెరీ పూర్ ఇన్ ఈక్యూ అండ్ ఎస్‌క్యూ. యెస్. చాలా వీక్‌గా ఉంది. ఎప్పుడైతే ఎమోషనల్ కోషెంట్, సోషల్ కోషెంట్ బిల్డ్ అవ్వట్లేదో, ఎమోషనల్ కోషెంట్ ఎప్పుడైతే బిల్డ్ అవ్వలేదో ఆటోమేటిక్‌గా వాళ్ళు చిన్న విషయానికి డిప్రెషన్‌కి వెళ్ళడం, లోన్‌లీగా ఫీల్ అవ్వడం. సూసైడల్ థాట్స్ బిల్డ్ చేసుకోవడం సూసైడ్ కమిట్ చేయడం. ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే ల్యాక్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఇన్ ఈక్యూ ఎమోషనల్ కోషెంట్. చూస్తున్నాం కదమ్మా! అమ్మా నాన్న తిట్టారని చెప్పేసి అది బ్లాక్‌మెయిల్ చేయడం గాని, సూసైడ్ చేయడం గాని, మార్క్స్ తక్కువొచ్చినాయని చెప్పేసి అవును. ఇమ్మీడియేట్‌గా సూసైడ్ అటెంప్ట్ చేయడం చెప్పి ఫ్రెండ్స్ ఏమని అనుకుంటారో నాకు తక్కువ మార్కులొచ్చాయని చెప్పేసి సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. యాంగ్రీ ఇన్ని మనం చెప్పిన పాయింట్లన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఏదో ఇమాజినేషన్‌లో చేసిన ఎగ్జాంపుల్స్ కాదు అవును. ఇన్సిడెంట్స్. ఇంకా సోషల్ కోషెంట్ చూసుకుంటే గనక ఇప్పుడు జనరేషన్స్‌లో సింపుల్‌గా మనకి సామాన్యులకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక పచారీ కొట్టుకెళ్ళి ఒక వస్తువు కొనడం కూడా రాదు. అంటే అది కూడా సోషల్ స్కిల్ లాంటిదే. అవును. నేను జనరల్‌గా కొంతమంది పిల్లల్ని అడుగుతూ ఉంటే, "నాన్న నీకు ఆమ్లెట్ ఎయడం వచ్చా?" అంటే, "సార్ నేనింకా చదువుతున్నాను సార్" అంట. "ఆమ్లెట్‌కి చదవడానికి సంబంధం ఏముందమ్మా?" నేనింకా బీటెక్ చదువుతున్నా నాకింకా రాదు సార్ పెళ్లయినప్పుడు కదా! అంటే, పెళ్ళికిని, వంటకి సంబంధం ఏమన్నా ఉందా? అంటే సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే, ఇవి మన ఇంట్లో చిన్న చిన్న పనులు అవును. చేయించడం, సో, పేరెంటింగ్ స్టైల్‌లో ఉంటుంది కదా! అంటే పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, దాన్ని ప్రేమ అనుకుంటారు. ప్రేమ వేరు, గారాబం వేరు. అది పేరెంట్స్‌కి అర్థం కావాలి. ఎప్పుడైతే పేరెంట్స్ మనం స్కూల్‌లో తీసుకెళ్ళి మనం ఐక్యూ మీదనంత ఫోకస్ ఎందుకంటే పేరెంట్స్ గాని, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ కానీ దేని మీద ఫోకస్ చేయట్లేదు. సో, నేను దీన్ని మైండ్‌లో ఉంచుకుని మీకు నేను రీసెంట్‌గా కూడా ఒక బ్రోచర్ రిలీజ్ చేసి మార్కెట్‌లోకి మనం రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనం బిల్డ్ చేయాలని చెప్పేసి. అంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి టీచర్స్ అనేవాళ్ళు ఐక్యూ పరంగా బిల్డ్ చేయడానికి ఫోకస్ చేస్తారు గానీ, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఈక్యూ అండ్ ఎస్‌క్యూ. యెస్. దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. దీన్ని మైండ్‌లో ఉంచుకునే మనం ఒక యాన్యువల్ ప్లాన్ పిల్లలకి మనం డిజైన్ చేసామన్నమాట. ఒక హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ది ఎంటైర్ స్కూల్స్ అనమాట. అందులో 10 మంత్స్ ఉంటాయి. 10 మంత్స్‌లో 10 కాన్సెప్ట్స్ మనం బిల్డ్ చేయడం జరిగింది. అందులో 7 వచ్చి కిడ్స్ కోసం, పిల్లల కోసం డిజైన్ చేసాం. 2 పేరెంట్స్‌కి, మూడోదొచ్చి ఏంటంటే టీచర్‌కి. ఓకే. ఎందుకంటే విద్యార్థి బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్ పేరెంట్స్‌ని అవేర్ పేరెంటింగ్ స్టైల్ చాలా ఇంపార్టెంటు. హ్మ్. టీచర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి దేన్ని బట్టే స్టూడెంట్ యొక్క సక్సెస్ రేట్ గాని, గ్రోత్ గాని బిల్డ్ అయ్యి ఉంటుంది. సో, దానికోసం ఈ 7 కాన్సెప్ట్స్ అంటే పిల్లవాడికొచ్చే ఎగ్జాంపుల్‌గా ఏంటంటే ఎమోషనల్ మేనేజ్‌మెంట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి?
యాక్టివిటీ బేస్డ్ అనమాట. వి సైంటిఫికల్ అసెస్ మీ అబ్బాయి గాని, మీ అమ్మాయి యొక్క ఈక్యూ లెవెల్ ఎలా ఉందో చూస్తాము. హ్మ్. సోషల్ క్వోషంట్ ఎలా ఉందో చూస్తాము. దాన్ని బిల్డ్ చేయడం కోసం ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ అనమాట. రోల్ ప్లేస్ గాని, గ్రూప్ డిస్కషన్స్ గాని, యాక్టివిటీస్ గాని, సిమ్యులేషన్స్ గాని చేయిస్తూ అంటే ఎక్స్‌పోజర్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్‌పోజర్ మెథడ్ అనమాట. యెస్. ప్రాక్టికల్ అప్రోచ్ అనమాట. అలాగా ఒక 7 యాక్టివిటీస్ అనమాట. మొబైల్ అడిక్షన్ గురించి, అటెన్షన్ అండ్ కాన్సంట్రేషన్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాటిలో స్పాన్ ఆఫ్ అటెన్షన్ 10-15 సెకండ్స్‌కి రెడ్యూస్ అయిపోయింది. స్పాన్ ఆఫ్ అటెన్షన్. యెస్. ఎందుకంటే చూడండి పూర్వకాలంలో చూస్తే మనం ఒక సినిమా 3 అవర్స్ కంటిన్యూగా వితౌట్ డిట్రాక్షన్ మనకి డైవర్ట్ అవ్వకుండా చూసేవాళ్ళం. హ్మ్. ఫోకస్డ్‌గా 3 అవర్స్ కంటిన్యూగా. అవును. అది పోనీ అట్‌లీస్ట్ ఒక సీరియల్ ఒక 1 అవరో చూసేవాడిని. ఈ రోజుల్లో ప్రతి 30 సెకండ్స్‌కి గాని ఆర్ 15 సెకండ్స్‌కి మనకి కొత్త ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. మనకి సోషల్ మీడియా రీల్స్ ట్రాన్స్‌ఫర్ స్క్రోల్ చేస్తా ఉంటాం. అంటే ఎవ్రీ 30 సెకండ్స్‌కి మనకు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తది. ఒక స్క్రోల్ చేస్తాం. ఒక కామెడీ సీన్ వస్తది. లేదా ఇంకొక సాంగ్ వస్తది. లేదా ఇంకేదో మోటివేషన్ వస్తది. ఇంకేదో ఎక్స్-వై-జెడ్ అంటే ఎవ్రీ 30 సెకండ్స్‌కి మైండ్ డైవర్ట్ అవుతుంది. కొత్త ఇన్ఫర్మేషన్ అంటే కండిషనింగ్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ది తగ్గిపోయింది. స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఎందుకు తగ్గిపోతుంది? అందువల్ల క్లాస్‌లో పిల్లలు 1 మినిట్, 2 మినిట్స్ కూడా కూర్చోలేకపోతారు ఫోకస్డ్‌గా. డైవర్ట్ అయిపోతుంది. యెస్. ఐదర్ మొబైల్ కండిషన్ గాని, బయోలాజికల్ కండిషన్ ఆఫ్ ది స్పాన్ ఆఫ్ అటెన్షన్ రెడ్యూస్ అయిపోవడం. సో, వీటిల్ని బిల్డ్ చేయడం కోసం ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్‌లో మొబైల్ అడిక్షన్ గురించి మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడొచ్చు. సో, ఇలాగ 7 వచ్చి పిల్లలకి 2 పేరెంటింగ్ స్టైల్ అదొక పాయింట్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసాము. ఒకటొచ్చి టీచర్‌కి అనమాట. ఇలా హోలిస్టిక్‌గా మనం స్కూల్స్‌కి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. కొన్ని స్కూల్స్ చాలా పాజిటివ్‌గా స్పందించాయి. దానికి ముందుకొచ్చాయి కూడా. అది పార్ట్ ఆఫ్ ది కరిక్యులంలో మనం ఇంక్లూడ్ చేద్దామని డిజైన్ చేశామన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మీరు ఇందాక చెప్పిన పాయింట్‌లేంటంటే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఐక్యూ పరంగా ఫోకస్ చేస్తున్నా గానీ, ఈక్యూ అండ్ ఎస్‌క్యూ అనేది బిల్డ్ చేయాలి. ఆ బాధ్యత పేరెంట్స్‌కి ఎంతుందో టీచర్స్‌కి కూడా కొంత పార్టుంది. యెస్. అంటే వాళ్ళకి మార్కులే కావాలి. మార్క్స్ మిగతాది వాళ్ళకని అవసరం. మార్క్స్. అందుకే చెప్పాను. మార్క్స్ ఆర్ ఓన్లీ మార్క్స్. అవును. హోలిస్టిక్‌గా బిల్డ్ అవ్వాలన్నప్పుడు ఈ 3 ఇంపార్టెంట్. యెస్. ఎందుకంటే ఎడ్యుకేషన్‌లో మనం చూస్తున్నాం కదా! ఈ రోజుల్లో యాక్టివిటీస్ చేసుకోవడం అంత స్కోప్ గాని, అంత గ్రౌండ్స్ గాని ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో లేవు. స్పోర్ట్సే లేదు. స్పోర్ట్సే లేవు. అది మన టీవీలో చూసాను. "అరె! గేమ్స్ ఆడట్లేదంటే మా అమ్మ సెల్ ఇవ్వట్లేదని" అంటే అలాంటి లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండ్ అది ఎమ్మెల్యే గారు అన్నట్టు. ఒకసారి ఎవరో ఎమ్మెల్యే గారు ఏదో అంటుంటే, "ఏరా నాన్న ఇలా అయిపోతున్నావేంటి? ఏ గేమ్స్ ఆడట్లేదంటే, అమ్మ సెల్ ఇవ్వట్లేదని" అని అన్నాడు. అంటే పిల్లల యొక్క అవగాహన లెవెల్ ఏ లెవెల్‌లో ఉందో మనం ఒకసారి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కొంతమంది గేమ్స్ అంటే ఏంటంటే ఫ్రీ టైమ్ ఉంటే మనం ఏంటంటే మన చిన్నప్పుడు ఫ్రీ టైమ్ ఉంటే లంచ్ అవ్వలేను సరే గ్రౌండ్‌లో ఉంటే ఎండతో సంబంధం లేదు. ఇప్పుడు బ్రేక్ ఉంటే చూసినప్పుడైనా ఎండకు కూడా తట్టుకోలేక మీరు నమ్మితే నమ్మరు. ఒకరోజు నేను భువనేశ్వర్ స్టేషన్ దగ్గర నుంచి నేను దిగి బయటకొస్తున్నాను. సుమారుగా ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు 15, 16 మంది అలా కూర్చొనున్నారు. ఎవరితోనికి సంబంధం లేదు. అందరూ మొబైల్స్ బిజీగున్నారు. ఫ్యామిలీస్‌లో కూడా ఇప్పుడు అలాగే ఉన్నారులెండి. పిల్లల వరకెందుకు. మొత్తం అందరూ ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి మొన్న కూడా ఒక కాఫీ షాప్‌కెళ్తే దగ్గర దగ్గరగా 6 కూర్చొని సినిమా ఏదో డైలాగ్ ఉంటది. డైలాగ్ కాదు కుర్రోడు దేర్ దేర్ సైడ్ సైడ్ అని చెప్పేసి ఆయన మొబైల్ సీ దేర్ బ్యాక్ సైడ్. హ్మ్. మొబైల్ అడిక్షన్ అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ది కరెంట్ సినారియో. యెస్. ఈవెన్ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏంటంటే మొబైల్ స్క్రీన్ అడిక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ కరెంట్ సినారియోస్. నా మూడిట్లని మనం హోలిస్టిక్‌గా డెవలప్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం రేపన్న రోజు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా అవును. దే ఆర్ ఏబుల్ టు కోప్ అప్. యెస్. చూస్తున్నాం కదా! ఈ రోజుల్లో క్షణికావేశంలోనే ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఏ ఇన్సిడెంట్ చూసుకున్నా అవును. వాళ్ళు చేసే మాక్సిమం ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒక మర్డర్ చేసినా, మానభంగం చేసినా ఎందుకు జరుగుతుందంటే ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ మేనేజ్‌మెంట్. అవును. మా స్టూడెంట్స్ ఒకతను సైకాలజీ చేస్తూ నేను ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆయన హాస్టల్ వార్డెన్ అనమాట. మన జైలు వార్డెన్స్‌లో దాంట్లో చేస్తుంటాడనమాట. ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, "సార్ మా దగ్గరకొచ్చేవాళ్ళు 90% ఏంటంటే క్షణిక ఆవేశంలో మర్డర్ చేసి గాని, మానభంగం చేసి వచ్చిన అవును. వాళ్ళు." అంటే ఆ మొమెంట్ ఆఫ్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం రాకపోవడం. ఇది ఎప్పుడు లేదంటే ఎమోషనల్ మేనేజ్‌మెంట్ ఎప్పుడైతే బిల్డ్ అవ్వట్లేదో ఆటోమేటిక్‌గా ఆ యాంగర్ ఇష్యూస్ గాని, ఎమోషన్స్‌ని మనం హోల్డ్ చేయడం మేనేజ్ చేయడం రావట్లేదు. యెస్. ఇవన్నీ అలాగే జరుగుతున్నాయి. సమాజంలో జరిగే చాలా ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మొన్న ఒక కేరళ ఇన్సిడెంట్ అనుకుంటా. మదర్‌కి కోపమొచ్చి మార్క్స్ తక్కువొచ్చాయని చెప్పేసి పాపని కత్తితో పొడి చేసిందని చెప్పేసి నాకు లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్ అనుకోండి ఎగ్జామ్ టైమ్‌లో. మీరు మీరు విన్నారో లేదో నాకు తెలీదు గానీ. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. మొన్న మధ్య హైదరాబాద్‌లోని బ్యాట్‌తో కొట్టాడని చెప్పేసి అవును. ఒక పాపని. చనిపోయింది అమ్మాయి. ఇన్సిడెంట్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు జరుగుతున్నాయంటే ఎమోషనల్ మొన్న రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. మాస్టర్ గారు ఎప్పుడో తిట్టారని చెప్పేసి, ఇప్పుడు రోడ్డు కలిసి. ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా కాసి కొట్టేశారు.
స్టూడెంట్. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో, దీనన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఎమోషనల్ మేనేజ్‌మెంట్ గాని, ఈక్యూ అంటాం గదా! దాన్ని బిల్డ్ చేస్తే గనక అది మనకి డెవలప్ అవుతుంది.